డాన్ మీడియాకు స్వాగతం. గూడెంలో ముమ్మరంగా ఓట్లు కొనుగోలు, బరితెగిస్తున్న రాజకీయ పార్టీలు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కేస్తున్నాయి. బరితెగించి మరీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. నోరులేని జంతువులను సైతం తమ ప్రచారాలకు వాడుకుంటున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని పాటించే ఒక్క రాజకీయ నాయకుడైనా భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కానరాన్ని పరిస్థితి నెలకొంది. డబ్బు, మద్యం, బిర్యానీ కోసం విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా హద్దుకు మించి ఖర్చు పెడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు విడివిడిగా మొత్తం సుమారు 100 కోట్లు ఖర్చుపెట్టి గెలిచే ప్రయత్నంలో ప్రణాళిక వేసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు ఓటుకు 2,500 రూపాయలు చొప్పున ఓటర్లకు పంచుతుండగా, కూటమి అభ్యర్థి తరపు వారు 1,500 రూపాయలను పంపిణీ శరవేగంగా, ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా గుంతగుప్పగా భారీ ఎత్తున లక్షల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిపోతుండడం దీనికి అదనం. ఎన్నికలకు మరో 2 రోజులే వ్యవధి ఉన్న కారణంగా అభ్యర్థులు తమ ఓటర్లను లోబర్చుకోవడానికి, గోడ దూకి మరో చోటుకు పారిపోకుండా ఉండడానికి భారీ ఎత్తున రహస్య ప్రదేశాలలో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీన్ని అరికట్టాలంటే అధికార యంత్రాంగానికి తలకుమించిన భారంగా, ఒక సవాలుగా మారింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.